ఏపీ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుంది. లోకేష్, నారాయణ, నాదెండ్ల మనోహర్ బెర్తులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పూర్తి మంత్రివర్గమే కొలువుదీరుతుందని అంచనాలున్నాయి. జనసేన, బీజేపీలకు 5 లేదా 6 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కేబినెట్ లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులు కేటాయించనున్నారు. బీసీ సామాజిక వర్గానికి 8, ఎస్సీ సామాజిక వర్గానికి 2, ఎస్టీలకు 1, ముస్లిం మైనారిటీలకు 1 చొప్పున మంత్రి పదవులు కేటాయించనున్నారు. మిగిలిన సగభాగంలో కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తారు. మంత్రివర్గంలో 3 మహిళలకు చోటు దక్కే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుంది. లోకేష్, నారాయణ, నాదెండ్ల మనోహర్ బెర్తులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందని అంచనాలున్నాయి. జనసేన, బీజేపీలకు 5 లేదా 6 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కేబినెట్ లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులు కేటాయించనున్నారు. బీసీ సామాజిక వర్గానికి 8, ఎస్సీ సామాజిక వర్గానికి 2, ఎస్టీలకు 1, ముస్లిం మైనారిటీలకు 1 చొప్పున మంత్రి పదవులు కేటాయించనున్నారు. మిగిలిన సగభాగంలో కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తారు. మంత్రివర్గంలో 3 మహిళలకు చోటు దక్కే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది.
రైట్. ఏపీ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, మొత్తంగా ఏపీ కేబినెట్ కూర్పుపై కూడా ఏపీ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కేబినెట్ కూర్పు ఏ ప్రాతిపదికన జరిగే అవకాశం ఉంది? అలాగే కూటమిలో భాగంగా ఉన్న జనసేనకు బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది? రైట్. ఏపీ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, మొత్తంగా కేబినెట్ కూర్పుపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం కూటమిలో భాగంగా ఉన్న జనసేన, బీజేపీకి కూటమిలో కూర్పులో ఎన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, మొట్టమొదట ఇప్పటికి శాసనసభ పక్ష సమావేశం విజయాల్లో జరుగుతోంది. సో విజయవాడకి మైకాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే దీనికంటే ముందు జనసేనకు సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతగా జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ పక్ష నేతగా ఒకరిని ఎన్నుకున్న తర్వాత సో 3 పార్టీలకు సంబంధించి అంటే కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తారు. సో ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో ఈ ఎమ్మెల్యేలంతా కూడా ఇతర శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకునేటటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇతర శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత లాంఛనంగా ఈ ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు నాయుడిని ఒకడు శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదిస్తారు. సో కొంతమంది బలపరిచేటటువంటి పరిస్థితి. సో దాని అన్నింటి కూడా తీసుకున్న తర్వాత ఒక తీర్మాన ప్రతిని తీసుకుని గవర్నర్ కి అందజేసేటటువంటి పరిస్థితి ఉంది. సో గవర్నర్ కి అందజేసిన తర్వాత గవర్నర్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రావాలని చెప్పేసి ఆహ్వానిస్తారు. సో ఆయన ఆహ్వానం మేరకు ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన వెళ్ళి సో తన సన్నద్ధతను తెలియజేసిన తర్వాత రేపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు టీడీపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా మంత్రివర్గం అంటే పూర్తిస్థాయి మంత్రివర్గం కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం రేపు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మంత్రివర్గ కూర్పుపై అయితే ప్రస్తుతానికి ప్రతిష్టంభన కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సో మనం విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఈ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందో సో ఈ సమావేశం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడికి టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. సో ఇక మంత్రి పదవులకు సంబంధించి 4 మంత్రి పదవులు జనసేనకు కేటాయించవచ్చు, అలాగే 1 లేదా 2 బీజేపీకి సంబంధించి కేటాయించవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అటు మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలి, అంతేకాకుండా పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి అనే దాని మీద ఇంకా ప్రతిష్టంభన అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇక్కడ మరి కాసేపట్లో జరిగేటటువంటి ఈ శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పు పైన 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు సమావేశమయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి మరి కాసేపట్లో జరిగేటటువంటి సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ రాజు.